హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి. అలాని క్లిక్ చేస్తే తర్వాత వచ్చేసి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి. ఇంకా మనమైతే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. డ్రెస్ కటింగ్ అనమాట. డ్రెస్ కటింగ్ వచ్చేసి ఇది 3XL టాప్ మనకి ఆదికి ఇచ్చింది రెడీమేడ్ డ్రెస్ అనమాట. రెడీమేడ్ డ్రెస్ ఎలా ఉందో సేమ్ ఇది కూడా ఒక్క దాన్ని ఏమంటారు 1 పాయింట్ కూడా మిస్ కాకుండా సేమ్ టు సేమ్ దించేవాళ్ళనమాట వాళ్ళకి డ్రెస్. ఇవైతే మనకి ఒకళ్ళు శాంపిల్ పీసులుగా ఇచ్చారనమాట. ఇవి స్టిచ్చింగ్ చేస్తే మనకి ఇంకొంచెం ఆఫర్స్ అయితే వస్తాయి. దానికోసమని ఆల్రెడీ నేను ఒకటి స్టిచ్చింగ్ చేసి పంపించాను. వాళ్ళైతే కొంచెం మిస్టేక్ ఏంటంటే దానికి నెక్ అనేది కొంచెం గుంటగా రావాలన్నమాట. మనం వీ షేప్ తీసుకున్నాం, కాలర్ నెక్ కదా. వాళ్ళైతే సేమ్ మన డ్రెస్ ఎలా ఉందో అలానే తీయమన్నారు. ఇప్పుడు నేను ఆ డ్రెస్ సేమ్ అలానే కట్ చేస్తాను. ఎవరికన్నా యూజ్ అయ్యేటట్టయితే వీడియోని కూడా షేర్ చేయండి. ఇంకా మనమైతే కటింగ్ చేసేద్దాం. ఫస్ట్ అయితే ఇది 2 మీటర్స్ క్లాత్, ఒరిజినల్ కూడా కాటన్ అనమాట. అంటే లైనింగ్ ఒరిజినల్ క్లాత్ 2 కాటను. ఇవి 2 అవర్స్ వాటర్లో నానబెట్టేసి ఆరబెట్టి ఐరన్ చేసుకొని కటింగ్కి అయితే వచ్చానమాట. అవి షింక్ అవ్వకుండా తర్వాత కూడా మనకి ఒరిజినల్ కూడా ప్యూర్ కాటను, హ్యాండ్లూము. ఇది వచ్చేసి మామూలుగా మనం నార్మల్గా లైనింగ్ తీసుకుంటాం కదా, అది పొడుగు వచ్చేసి 35 ఉంది. ఫోల్డింగ్ నేను క్లాత్ వేస్ట్ కాకుండా ఇలా వేసుకున్నాను అనమాట. ఇంకా తర్వాత వచ్చేసి షోల్డర్ లెంత్ చూసుకుంటున్నాను. షోల్డర్ లెంత్ చూసుకొని 9 ఇంచెస్ ఉంది. 9 ఇంచెస్కి ఇక్కడ ఒక మార్క్ పెట్టేసుకుంటున్నాను. తర్వాత షోల్డర్ ఎంత ఉందో అంతే 9 ఇంచెస్కి ఇక్కడ కూడా ఒక మార్క్ చంక దింప అనమాట. స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి మనం చెస్ట్ లూజ్ చూసుకుంటున్నాను. చెస్ట్ లూజ్ కాదు, షోల్డర్ కాలర్ దగ్గర నుంచి భుజం వరకు ఎంత లెంత్ ఉందో చూసుకొని ఇక్కడ మార్క్ పెట్టేసుకున్న 6 ఇంచెస్ ఉందన్నమాట. ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజ్ వచ్చేసి 24 ఉంది. 24ని ఆఫ్ చేస్తే 24 వచ్చింది. 24ని ఆఫ్ చేస్తే 12 వచ్చింది. 12 వచ్చింది అనమాట. ఇంకా 12 అంగుళాలకి ఇక్కడ ఒక మార్క్ అయితే పెట్టేసుకుంటే తర్వాత 1 ఇంచ్ ఖర్చు కోసం మనం నార్మల్గా 2 ఇంచెస్ తీసుకుంటాం ఖర్చు. వీళ్ళైతే 1 ఇంచ్ మనకి రెడీమేడ్ డ్రెస్ ఇచ్చారు కదా, దానికి వచ్చేసి చిన్న ఖర్చు ఇచ్చారనమాట. ఒక్కటే స్టిచ్, దానికి చిన్న ఖర్చు ఇచ్చి ఓవర్లాక్ చేసింది. మనమైతే ఓవర్లాక్ చేయం కదా, 1 ఇంచ్ అయితే తీసుకున్నాము. ఓవర్లాక్ మిషన్ మన దగ్గర లేదనమాట. అందుకని చెప్పేసి నేను 1 ఇంచే ఖర్చు తీసుకున్నాను. ఇక్కడ కూడా 9 ఇంచెస్ కరెక్ట్గా ఉందా లేదని చెక్ చేసుకున్నాను అనమాట. మనం పైన షోల్డర్ దగ్గర 9 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, సేమ్ 9 ఇంచెస్ ఉందా లేదని చెక్ చేసుకుని ఇక్కడ పైన 1/2 ఇంచ్ క్రాస్ తీసుకోవాలి. కలర్ డ్రెస్ అంటే కంపల్సరీ క్రాస్ తీసుకోవాల్సిందే. మనం 6 అంగుళాలకు మార్క్ పెట్టుకున్నాం కదా, అక్కడ క్రాస్గా అనమాట. ఇది వచ్చేసి కట్స్ కూడా చంక కింద నుంచి కట్స్ దగ్గరికి ఎంత లెంత్ అనేది చూసుకుంటున్నాను అనమాట. 11 అంగుళాలు ఉంది. ఇక్కడ ఒక మార్క్ పెట్టేసుకున్నాను. మనకి కట్స్ అన్నీ ప్రతి ఒక్కటి ఇంచి కొలుసుకొని పెట్టుకోవాలి. మళ్ళీ ఆ కట్స్ దగ్గర నుంచి ఈ కట్స్ వరకు ఎంత లెంత్ ఉందని చూసుకుంటున్నాను అనమాట. దానికి కూడా ఒక మార్క్ పెట్టేసుకున్నాను. అది కూడా 24 ఉంది. ఇక్కడి నుంచి మళ్ళీ సెంటర్కి మనం నడుం దగ్గర క్రాస్ తీయాలి కదా, సెంటర్ మార్క్ చేసుకొని అక్కడి నుంచి 11 ఇంచెస్కి ఒక మార్క్ పెట్టేసుకుంటున్నాను 1 ఇంచ్ ఖర్చు కోసం. ఇవన్నీ కలుపుకుంటూ లైన్ గీసేసుకుందాము. మనకి షేప్ అనేది వచ్చింది. వాళ్ళ దానికి వెనకాల టక్సేస్ ఉన్నాయి అనమాట. నేనైతే టక్స్ వేయకుండా ఇట్లా క్రాస్ తీసాను. క్రాస్ అంటే మనకి షేప్ వచ్చింది కదా, డ్రెస్ షేప్ అనేది ఇంపార్టెంట్. ఫిట్టింగ్ అవన్నీ కూడా, కట్స్ కూడా కింద లెంత్ ఎంత ఉందో చూసుకుంటున్నాను అనమాట. ఇలా చూసుకొని పెట్టుకుంటున్నాను. ఇది ఫ్రంట్ దానికి బ్యాక్ దానికి కూడా చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. 1 ఇంచ్ తేడా ఉంది. ఎందుకంటే మధ్యలో వాళ్ళు ఫ్లవర్స్ ఉన్నాయి చూసారు కదా, అక్కడ వచ్చేసి మధ్యలో కట్ వచ్చేసి స్టిచ్చింగ్ చేశారు కదా, అక్కడ 1 ఇంచ్ పోయినట్టుంది. ఇక్కడ వచ్చేసి మనకి 13 అంగుళాలు ఉంది. అంటే 26 ఉంది. నేను 13 అంగుళాలకి మార్క్ చేసుకొని 1 ఇంచ్కి ఖర్చు కోసం పెట్టుకున్నాను. ఇది కూడా ఈ లైన్స్ అన్నీ కూడా కలిపేసుకున్నాను.
యాజ్ ఇట్ ఈజ్ రావాలంటే మనం ఇంచు ఖచ్చితంగా కొలవాల్సిందే. లేదంటే అవి చిన్న చిన్న మిస్టేక్స్ అయితే జరుగుతుంటాయి. ఇప్పుడు వచ్చేసి మనం చంక రౌండ్ గీసుకోవడానికి నేను 1 ఇంచ్‌కి మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి మనం మళ్ళీ 9 ఇంచెస్ తీసుకున్నాం కదా, సెంటర్‌కి ఒక మార్క్ పెట్టేసుకొని ఈ స్కేల్ సహాయంతో ఇట్లా రౌండ్ అయితే గీసేసుకోవచ్చు, చంక రౌండ్. ఇప్పుడైతే కటింగ్ చేసేసుకుందాం. ఒక కింద కట్స్ దగ్గర ఒక 1 ఇంచ్ క్రాస్ తీసుకోవాలి. క్రాస్ తీసుకుంటే అప్పుడు డ్రెస్ ఫిట్టింగ్ అనేది బాగా ఉండిద్దనమాట. ఇక్కడ గుర్తులు పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మళ్ళీ కన్‌ఫ్యూజ్ అవ్వకుండా గుర్తులు ఇక్కడ టక్స్ కట్ పెట్టేసుకున్నామంటే స్టిచ్చింగ్‌కి చాలా ఈజీగా ఉండిద్దనమాట. తర్వాత వచ్చేసి ఇవి ఒక పార్ట్ అయితే పక్కన పెట్టేసుకున్నాను. మనం ఇక్కడ 6 ఇంచెస్‌కి మార్క్ చేసుకున్నాం కదా, 1 ఇంచ్‌కి ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇది బ్యాక్ నెక్ అనమాట. కాలర్ కాబట్టి 1 ఇంచే 1 లేదంటే 1 ½ తీసుకోవచ్చు. నేనైతే 1 ఇంచే తీసుకుంటున్నాను. 1 ఇంచ్ కరెక్ట్‌గా ఉండిద్ది. అంటే కాలర్ డ్రెస్‌ని బట్టి అనమాట. ఒక్కో డ్రెస్‌కి 2 ఇంచెస్ కూడా ఉంటాయన్నమాట. నేను అంతకుముందు కూడా ఒక 2 ఇంచెస్ పెట్టి కుట్టాను. వాళ్ళకైతే కాలర్ కొంచెం ఫ్రీగా ఉండిద్దనమాట నెక్ దగ్గర. మరియు 1 ఇంచ్ అయితే మెడకు అతుక్కొని ఉండిద్ది కదా. 2 ఇంచెస్‌ది అయితే మనకి నెక్ దగ్గర ఫ్రీగా ఉండిద్ది. కొన్ని డ్రెస్సులకి అది బాగుండిద్ది. ఇంకా ఇక్కడ వచ్చేసి 3 ఇంచెస్‌కి మార్క్ చేసుకుంటున్నాను. 6 అంగుళాలకి మార్క్ చేసుకున్నాం కదా, అట్లానే 3 అంగుళాలకి వెడల్పు 3, పొడుగు కూడా 3. ఫ్రంట్ నెక్కి 3 ఇంచెస్, కాలర్ నెక్కి మన కాలర్ వచ్చేసి ఇక్కడికి వచ్చిద్దనమాట. ఇది కూడా వాళ్ళు చెక్ చేసుకోమన్నారు. మనం ఒక డ్రెస్ స్టిచ్చింగ్ చేసాం కదా, ప్రతి ఒక్కటి కొలుసుకొని కొట్టుకున్నారు. ఇక్కడ మనకి వాళ్ళు మిస్టేక్ చెప్పింది ఇక్కడ నెక్ దగ్గర కొంచెం రౌండ్ అనేది రావడానికి. దానికోసం నేను ఫస్ట్ కట్ చేసిన దానికి దీనికి చిన్న చిన్న మార్పులు అయితే చేసుకుంటున్నాను. 6 ఇంచెస్‌కి ఒక మార్క్ పెట్టేసుకొని ఇక్కడ మనం 3 అంగుళాల దగ్గర రౌండ్ గీసుకున్నాం కదా, అక్కడ 1 ½ ఇంచ్‌కి మార్క్ చేసుకున్నాను. కింద వచ్చేసి 2 ఇంచెస్‌కి మార్క్ చేసుకొని ఇట్లా బాక్స్ అయితే గీసుకొని ఈ స్కేల్తో రౌండ్ అయితే లైట్గా, మళ్ళీ నెక్ అనేది వెడల్పు అవ్వకూడదు కదా, దాని ప్రకారం నేను కొలుసుకొని ఇక్కడ కూడా మనకి కరెక్ట్గా ఉందా లేదని డ్రెస్తో చెక్ చేసుకుంటున్నాను. కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడైతే ఇది కటింగ్ చేసేసుకుందాం. ఫస్ట్ అయితే నెక్ కట్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ కింద కూడా కటింగ్ చేసేసుకుంటున్నాను. మళ్ళీ మనకి 3 ఇంచెస్ కట్ వచ్చేసి అక్కడ ఉక్స్ పట్టి వచ్చింది అనమాట. ఇది నెక్ డిజైన్ వరకే. కింద వచ్చేసి మళ్ళీ సపరేట్గా వచ్చిద్ది. ఇంకా ఇక్కడైతే నేను లైనింగ్ మీద ఒరిజినల్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టేసుకొని కటింగ్ చేసేసుకుంటున్నాను. పక్కన పెట్టేసుకున్నా. సేమ్ ఇంకో పీస్ కూడా అలానే కట్ చేసుకుంటున్నాను. లైనింగ్ అయితే అయిపోయింది. ఒరిజినల్ అయితే కటింగ్ చేసేసి పక్కన పెట్టేసుకుని ఇక్కడ హ్యాండ్స్ కోసమని 18 అంగుళాలకి ఇవి 3/4 అనమాట. హ్యాండ్స్ వచ్చేసి పొడుగు వచ్చేసి 18 అంగుళాలు. 3 ఇంచెస్కి మార్క్ పెట్టేసుకుంటున్నా. ఇక్కడ కూడా 3 ఇంచెస్కి ఒక మార్క్ పెట్టేసుకొని 1 ఇంచ్కి ఇక్కడ ఒక మార్క్ పెట్టేసుకొని ఇక్కడ చెయ్యి లూజ్ వచ్చేసి 6.5 ఉంది. 6.5 ఒక 1 ఇంచ్ ఖర్చు కోసం 3 ఇంచెస్కి మనం మార్క్ పెట్టుకున్నాం కదా, అక్కడైతే లైన్ గీసేసుకుంటున్నా. ఇక్కడ వచ్చేసి 9.5 పెట్టుకోవాలి. మీకు హ్యాండ్ ఒక్కటే కట్ చేసేటప్పుడు నేను అవన్నీ చెప్తాను కొలతలు. 9.5 ఎలా అంటే మనకి ఇక్కడ ఫస్ట్ చెయ్యి లూజ్ తీసుకుంటాం కదా, నార్మల్ హ్యాండ్ అయితే చెయ్యి లూజ్ మీద చంక రౌండ్ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి. ఎల్బో హ్యాండ్ అయితే 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉండాలి. 3/4 అయితే 3 ఇంచెస్ ఎక్స్ట్రా ఉండేటట్టు చూసుకోవాలి. ఇక్కడ 6.5 ఉంది కాబట్టి మనం ఇక్కడ 9.5 పెట్టుకున్నాం. ఇంకా ఇలా ఆ స్కేల్ సహాయంతో రౌండ్ గీసేసుకొని కటింగ్ అయితే చేసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి క్రాస్ తీసుకోవడానికి మనం ఫస్ట్ నుంచి ఇక్కడ చంక దగ్గర చిన్న డాట్ పెట్టుకుంటాం కదా, అక్కడ వరకు ఎంత ఉందో చూసుకొని సెంటర్లో ఒక గుర్తు పెట్టేసుకొని ఒక 1/2 ఇంచ్కి మార్క్ చేసుకొని పైనుంచి ఇట్లా క్రాస్గా గీసుకోవాలన్నమాట. స్కేల్తో అయితే సెట్ కాదు. పక్కన మన్నుకి చేత్తోనే గీసుకొని కటింగ్ చేసేసుకున్నాను. ఇదనమాట హ్యాండ్ క్రాస్ తీసేసాను కదా. ఇప్పుడు చంక రౌండ్ ఇందాక తీయలేదు, ఇప్పుడైతే చంక రౌండ్ క్రాస్ తీసుకుంటున్నాను. ఇక్కడ కూడా సేమ్ చంక రౌండ్ అనేది ఎంత ఉందో కొలుసుకొని దాన్ని ఆఫ్ చేసుకొని హాఫ్కి ఒక 1/2 ఇంచ్ లోపలికి మార్క్ పెట్టేసుకొని ఇట్లా రౌండ్ గీసుకొని చంక రౌండ్ క్రాస్ అయితే అలా తీసుకోవటమే. ఇది కాలర్ నెక్ కాబట్టి 1 ఇంచెస్, ఇంకా మనకి బ్లౌజులు కాట్లకి అయితే కాలర్ నెక్ కాబట్టి
హాఫ్ ఇంచెస్ తీసుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. డ్రెస్ కటింగ్ అయితే అయిపోయింది. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.